దర్శి నియోజకవర్గం కురిచేడు టౌన్ లో రేషన్ షాప్ నెంబర్ 15 వద్ద స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది। ఈ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మండల ఎంఆర్ఓ రజని కుమారి, ఆర్ఐ ప్రీతి, ఎన్ఫోర్స్మెంట్ డిటి రాధాకృష్ణ తదితర అధికారులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ గతంలో ఉన్న రేషన్ కార్డుల వ్యవస్థలో అనేక అవకతవకలు జరిగాయని గుర్తు చేశారు। ప్రజా పంపిణీ వ్యవస్థను పారదర్శకంగా తీర్చిదిద్దుతూ ప్రతి కుటుంబానికి అర్హతపై సరుకులు అందేలా స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఆమె వివరించారు। అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి విషయం। ఎక్కడా కూడా గతంలో చూస్తే గత ప్రభుత్వం ఎక్కడ చూసినా వాళ్ళ నాయకుల బొమ్మలు, అది పిల్లల పుస్తకాలు అవనివ్వండి, రైతులకు సంబంధించిన పాస్బుక్లైనా అట్లాంటిది ఏమీ లేకుండా ఈ కొత్త రేషన్ కార్డులో ఏంటంటే కుటుంబం పెద్ద యొక్క ఫోటో, ఆ ఇంటి పెద్ద యొక్క ఫోటో, అట్లాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళ వివరాలన్నీ చక్కగా మీరు ఇది ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేలాగా ఒక ఏటీఎం కార్డ్ సైజులో రూపొందించి దీనికి చాలా టైం కేటాయించి, అట్లాగే కార్డ్ నెంబర్ కూడా బాగా స్పష్టంగా కనిపించే విధంగా ఈ కార్డును తయారు చేసి ఎటువంటి రేషన్ సప్లైలో అవకతవకలు లేకుండా ఈ బెనిఫిషియరీ అనే వాళ్ళు ఎంత నిత్య అవసరపడే సరుకులు ఎంత తీసుకుంటున్నారు, ఎంత ఉపయోగించుకుంటున్నారు అనేది కూడా స్పష్టంగా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా గవర్నమెంట్కి తెలిసే విధంగా ఈ కార్డును రూపొందించడం చాలా సంతోషకరమైన విషయం। అట్లాగే మన ఈ మండలం చూసుకుంటే 11,989 మంది టోటల్ బెనిఫిషియరీస్ ఉంటే ఇందులో ఇవాళ మనకి కార్డ్స్ అందుబాటులోకి వచ్చినాయి 11,874 మందికి। అందరూ కూడా ఈ కార్డుని సరిగ్గా వినియోగించుకోవాలని, అట్లాగే మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా మా దృష్టికి తీసుకురావాలి, ఇక్కడ నాయకుల దృష్టికి తీసుకురావాలి, మేము ఎప్పుడూ కూడా మీకు అందుబాటులో ఉంటాం। గత 5 ఏళ్ళు చూస్తే సరిగ్గా రేషన్ కార్డులు పంపిణీ కానీ అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయి। పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు। రేషన్ సరుకులు అందుబాటులోకి రాలేక, కొత్త కార్డులు ఇవ్వక, లేదా అది రాజకీయ లబ్ధి కోసం ఎన్నో అవకతవకలంతా జరిగాయి। ఒకటి డేటా సరిగ్గా లేదని చాలా మందికి రేషన్ కార్డ్స్ రద్దు చేశారు, కొంతమందికి అర్హులు కాదని చెప్పి రేషన్ కార్డులు తొలగించడం జరిగింది, కొన్ని రాజకీయాలకు కుట్రగా చేశారు। అలాంటి విషయాలన్నీ మన కూటమి ప్రభుత్వంలో జరగదు। అర్హులందరికీ కూడా, పేదలకు అందరికీ కూడా రేషన్ సమయానికి అందే విధంగా, అట్లాగే కార్డ్స్ కూడా స్మార్ట్ కార్డు తీసుకురావటం కూటమి ప్రభుత్వానికి ఇట్లాంటి ఆలోచన, ఇలా పేదలకు ప్రజలకు ఎప్పుడు అండగా నిలిచే ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన, ఇలాంటి కార్యక్రమాలు చేయగలుగుతాము। ప్రజలందరూ కూడా మంచి చేసే ప్రభుత్వం పక్షాన ఎప్పుడూ నిలబడండి, మంచి చేసే ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి। ఇది అందరికీ నలుగురిలోకి మాట